వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన సూడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో రైతు నిరసన. డల్లాస్లో బీఆర్ఎస్ నాయకుల కార్ ర్యాలీ. అన్నవరం దేవస్థానంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆలయ ఏఈఓపై ఫిర్యాదు. అభివృద్ధి పేరుతో అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్న మట్టి దందా. ఇక వివరాలకు వెళ్తే, మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్ తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధికి కారణం తానే అని చెప్పుకున్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, చంద్రబాబు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి, అలానే మోసపూరితంగా కూడా ఉంటాయి. పదే పదే హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేశానని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడు. చంద్రబాబు చెత్త మాటలు కొట్టివేద్దాం అనుకుంటే 100 సార్లు అవే చెప్తే ప్రజలు నిజమని నమ్ముతారు. 2004లో చంద్రబాబు దిగిపోయే నాటికి సమైక్యాంధ్ర తలసరి ఆదాయం 25,900 కోట్లు. 2014లో ఏపీని చంద్రబాబు 5 సంవత్సరాలు పరిపాలిస్తే కేసీఆర్ గారు 2014 నుండి 2023 వరకు తెలంగాణ పరిపాలించారని అన్నారు. చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు, దాని వెనకాల ఏదో ఉంటుంది. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది, మహానాడులో మాట్లాడింది, అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ. కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం. పదే పదే హైదరాబాదు నేనే అభివృద్ధి చేసిన. సరే, ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పనులు, మాటలు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసిండ్రు. వారు మొత్తం కలిపి చేసింది 9 సంవత్సరాలు. 2004తోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది. సరే, వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటుంది, అది వేరే విషయం. కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం చాలా చిరెత్తుకొస్తుంది. తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో. మిత్రులు, నిజమే, కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు, వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని. కానీ మీలాంటి వాళ్ళకు అదే సరైందేమో అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన. ఎందుకంటే 2004లో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది తలసరి ఆదాయం 25,900, 26,000 లోపు. ఇక ఆ తర్వాత మీకు పరిపాలన సంబంధం లేదు. 2014లో మీరు ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. కేసీఆర్ గారు తెలంగాణ పరిపాలించాడు 2014 నుంచి 23 వరకు. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి ఒక అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది తెలంగాణ. 5 సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసినారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం. ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ నాడు కేవలం 1,12,000 తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 3,60,000 వచ్చింది, 3,70,000 వచ్చింది దాదాపు.
ఇవాళకి కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2.5 లక్షలే. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేదు కన్నా ఎందుకు లేదు? 4 రోజులు ఉండి వాడుకొని పారేసే రాష్ట్రం కదా, మళ్ళీ ఎట్లాగా హైదరాబాద్లోనే వచ్చి డెవలప్ అయ్యి హైదరాబాద్లో కదా ఉండేది అన్న భావనతోనే ఏమనుకోవాలి మిమ్మల్ని? భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రంలో కూడా మోడీ గారి డబుల్ ఇంజన్ రాష్ట్రాలు 25 ఏళ్ళుగా మోడీ గారి పరిపాలనలో ఉన్న గుజరాత్తో సహా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో అభివృద్ధి పేరుతో అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్న మట్టి దందా. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం టేకుమట్ల గ్రామం ఎర్ర చెరువులో మట్టి తవ్వకాలు. రైతుల పంట పొలాలకు ఉచితంగా ఇవ్వవలసిన మట్టిని పట్టణాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు. అధికారుల పర్యవేక్షణ లోపం, అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా 5 కిలోమీటర్ల పరిధిలో పోయాల్సిన మట్టిని దూర ప్రాంతాలకు తరలిస్తున్న వ్యాపారులు. సమాచారం పట్టించుకొని అధికారులు రైతులకు అవసరం లేదు అని అంటేనే మంచిర్యాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నామని అంటున్న అధికారులు. జోగులాంబ గద్వాల జిల్లా ఐచ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో రాత్రి గొర్రెల మందపై కుక్కల దాడి. తెలుగు కిష్టన్నకు చెందిన 16 గొర్రెలు, 17 మేకలు మృతి. కుక్కలు కొరికి మొత్తం 16 గొర్రెలు అన్నీ చనిపోయినాయి. మొత్తం 8 కుక్కలు. కుక్కలు బ్రో మొత్తం నాశనం చేసినాయి. పెరక తిన్నాయి అమ్మని. దొడ్లో ఉన్నట్టు కట్టేసినాము కొన్ని. కానీ ఆడ గొర్రె ఎక్కడ మేకని తిండేసి అసలు అంత 3 కుక్కలు. మరి ఆ గొర్రె కానీ మేక కూడా మరి దానికే మరి ఈడ ఉన్నదానికి ఆడున్నదానికి పట్లేదు. ఈ రెండింటికే అవన్నీ కట్టేయను. అవన్నీ వాళ్ళ పిల్లలకి మంచి మొత్తం 8 కుక్కలు బ్రో. నైటు వాళ్ళు గొర్రెల కాడ ఎవరు లేరు, వచ్చేసి మొత్తం అటాక్ చేసి పట్టినాయి. పెరక తిన్నాయి. ఎనిమిది కుక్కలు మొత్తం. ఇక ఎమ్మకి వెళ్ళింది బ్రో దీనికి మొత్తం. ఇది ఒక్కటి బతికింది. ఈ ఫోటోలు అయితే మొత్తం పేగులు పెరిగి తీసినాయి ఈ ఫోటోలకి. క్షణం ఘోరం బ్రో, ఘోరం. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును స్వీకరించి ఢిల్లీ నుండి రేపే మందకృష్ణ మాదిగ వరంగల్ నగరానికి విచ్చేయుచున్నారని ఘనంగా స్వాగతం పలకడానికి వరంగల్ రైల్వే స్టేషన్ వేదికగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని జాతీయ స్థాయిలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ గోవిందు నరేష్ మాదిగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన మా సామాజిక నమస్కారాలు తెలియజేస్తూ
ఈ నెల 27వ తారీఖున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. ఈ స్వీకరించిన అనంతరం ఈ నెల 31వ తారీఖున మందాకృష్ణ మాదిగ గారు మొట్టమొదటగా పద్మశ్రీ అవార్డును స్వీకరించిన అనంతరం ఢిల్లీ నుండి వరంగల్ జిల్లాకు వస్తున్న సందర్భంగా భారీ స్వాగత కార్యక్రమాన్ని అలాగే కాళోజీ కళాక్షేత్రంలో సన్మాన సభను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా 30 ఏళ్ల నుండి మాదిగ జాతి కోసం, ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం, అలాగే ఈ సమాజంలో ఉండబడినటువంటి గుండె జబ్బు పిల్లలకు ఉచిత ఆపరేషన్ చేయించే విషయంలో, వికలాంగులకు ఎంఆర్పిఎస్ తరఫున మా సామాజిక ఉద్యమ నమస్కారాలు. గౌరవ ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నందున దీనికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని గౌరవ ప్రింట్ మీడియా పెద్దలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత అత్యున్నత పౌర పురస్కారంలో ఒకటైనటువంటి పద్మశ్రీ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని మొదటిసారి ఢిల్లీ నుండి వరంగల్ నగరానికి విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాదిగ జాతికి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మందాకృష్ణ మాదిగ గారికి పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలకడానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి, జాతీయ స్థాయి నుండి పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ సానుభూతి పరులు, మాదిగ ప్రజలు తరలి రావాలని ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. మందాకృష్ణ మాదిగ నాయకత్వాన్ని చూసి మాదిగ జాతి గర్వపడుతుంది. మందాకృష్ణ మాదిగ లేకుండా ఎంఆర్పిఎస్ ఉద్యమం లేదు. మందాకృష్ణ మాదిగ లేకుండా మాదిగ జాతి ఆత్మగౌరవం, మాదిగ జాతి గుర్తింపు లేదు. ఒకనాడు మేము సమాజంలో వెలివేయబడ్డ వాళ్ళం, అంటరానితనానికి గురైన వాళ్ళం, సమాజంలోని అన్ని వర్గాల చేత చీదరింపులకు గురైన వాళ్ళం. ఏ సమాజంలో మేము అవమానాలు పడ్డామో, ఏ సమాజంలో అంటరానితనానికి గురైనామో, ఏ సమాజంలో వివక్షతకు గురైనామో, తిరిగి అదే సమాజంలో ఒక పద్మశ్రీ అవార్డును పొందడం అనేది ఒక చారిత్రాత్మకమైన విషయంగా మేము వర్ణిస్తున్నాం. కాబట్టి ఇవాళ పద్మశ్రీ పురస్కారం రూపంలో మందకృష్ణ మాదిగ గారికి దక్కిన పురస్కారం ఏదైతే ఉందో అది కేవలం మందకృష్ణ మాదిగ గారికి మాత్రమే దక్కిన గౌరవం కాదు, యావత్ మాదిగ జాతికి దక్కిన గౌరవంగా మాదిగ జాతి చూస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ పురస్కారం రావడం వల్ల మాదిగ జాతి హర్షం వ్యక్తం చేస్తుంది. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ముందుగా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. 3 దశాబ్దాలుగా అణగారిన సమాజాన్ని చైతన్యం చేస్తూ, నిద్రాణమైనటువంటి మాదిగ సమాజాన్ని చైతన్యం చేసి అభివృద్ధి దిశగా వికాసం చేస్తూ నిరంతరం శ్రమించి ఈ పురిటిగడ్డపైనే మట్టిలో వెలిసినటువంటి ఒక మాణిక్యంగా మానిశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని ప్రారంభించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని ప్రారంభించి దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు మాదిగలకు ఆత్మగౌరవం తీసుకొచ్చినటువంటి గొప్ప మహానేతగా ఈరోజు సమాజం ముందున్నారు. ఈ సందర్భంలోనే ఈ 3 దశాబ్దాలుగా తను చేసినటువంటి పోరాటం అటు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడానికి, అదేవిధంగా సమాజంలో ఆదరణ నోచుకున్నటువంటి వర్గాలకు అండగా నిలబడుతూ హక్కుల కోసం ఉద్యమిస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటూ సమాజానికి న్యాయం చేసే దిశగా శ్రీ మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి పోరాటానికి ఈ 3 దశాబ్దాలుగా తన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని మొత్తం పూర్తిగా త్యాగం చేసి పల్లె పల్లె తిరుగుతూ, వాడ తిరుగుతూ, పట్టణం తిరుగుతూ మొత్తం అంతా కూడా హాపూర్ కోత్వాలీ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్, ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్ కాల్పుల్లో 20కి పైగా కేసుల్లో నిందితులు ఉండగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ షార్ప్ షూటర్ నవీన్ కుమార్ మృతి. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు పేర్కొన్న పోలీసులు.
సింగరేణి విజిలెన్స్ వద్ద పెండింగ్లో ఉన్న మారుపేర్లను సరిచేసి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కొంతకాలంగా పోరాడుతున్న మారుపేరు బాధితులను ఇవాళ తెల్లవారుజామున గోదావరి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ పర్యటన సందర్భంగా అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందే 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ హామీ ఇచ్చారు. అలా ఏదో దుండగులాగా, ఒక దోపిడీదారులలాగా, ఒక దొంగలలాగా సింగరేణి కార్మికుల కొడుకులను ఇంత వేధిస్తున్నారు. అసలు యాజమాన్యం పట్టించుకోవట్లేదు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. అసలు మేము ఈ రాజ్యాంగంలో బతకాలనడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు. మేము మారుపేర్ల సమస్యపై మాత్రమే పోరాడుతున్నాం కానీ మేము ఎలాంటి ప్రభుత్వ ఆస్తిని కానీ ఎలాంటి అయినా దౌర్జన్యం కానీ మేము ఎక్కడ చేయలేదు. ఇంత శాంతియుతంగా కూడా మా నిరసనను మేము తెలుపుకోవడానికి కూడా మాకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు. ఇవాళ ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరుతున్నాం ఏంటిదనంటే, సార్ మేము ఎక్కడైనా కానీ మేము చెప్పింది మాత్రమే చేసినాం కానీ ఎలాంటి అబద్ధపు అలిగేషన్స్ అనేది మేము ఎక్కడ చెప్పలేదు. ఇవాళ మీరు చేసింది ఏంటిదనంటే ఈ అక్రమ అరెస్టులు. తెల్లారంగా 5ంటికి మేము మా ఇల్లును వదిలేసి స్టేషన్లకు వస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారు అనేది మీరు కూడా ఒకటి ఆలోచించండి. ఇవాళ మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చి మిమ్మల్ని అక్రమంగా తీసుకెళ్తుంటే మీ ఇంట్లో ఎవరు ఎంత బాధపడతారు అనేది అది కూడా మీరు ఆలోచించండి సార్. ఇవాళ సాయంత్రం 4ంటికి మేము ఇంట్లోకి మళ్ళీ మా గృహం ఇంటికి వెళితే వాళ్ళు అంటున్నారు కదా అసలు వీడు ఏం చేసిండో అందుకే వీడిని పోలీసులు అంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిరు కావచ్చు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము పోరాడేది మేము మా ఉద్యోగాల కోసం మేము పోరాడుతున్నాం. ఎందుకు సార్ మాకు ఇవాళ ఇంత అంత కష్టం తెప్పిస్తున్నారు? ఇవాళ సింగరేణి మారుపేర్ల సమస్యను పరిష్కరించండి సార్. ఇంత దీని మీద చూపించండి మీ ఫలితాన్ని. ఇవాళ మేము ఎంత బాధపడుతున్నాం ఏందనేది దాని గురించి మీరు ఆలోచించండి. ఇవాళ అక్రమ అరెస్టులు చేసినంత మాత్రాన ఇవాళ మేము మా ఉద్యమాన్ని మేము సింగరేణి మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యల పైన గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ విషయం పైన ఇబ్బంది పడుతున్న విషయం ప్రతి ఒక్క కార్మిక సంఘాలకు తెలిసిన విషయమే. ఈరోజు తెల్లవారుజామున మమ్మల్ని 4 గంటల సమయానికే మా ఇళ్లలోకి పోలీసులు చొరబడి మమ్మల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్నాడని చెప్పేసి మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేయడాన్ని మేము ఖండిస్తున్నాము. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సింగరేణి మా యొక్క సమస్యకు సంబంధం ఏంటి? మేమేదో ఆయన చేస్తున్నటువంటి కరీంనగర్ పర్యటనలో ఆయనను ఇబ్బంది పెడతామని చెప్పేసి నిరసనలు చేస్తామని చెప్పేసి మమ్మల్ని ఈరోజు తెల్లవారుజామున మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంది? అసలు సింగరేణి ఆయనకు దీనికి ఏమన్నా సంబంధం ఉందా? మేము ఎలాంటి నిరసనలు తెలుపమని చెప్పేసి చాలా శాంతియుతంగా మా యొక్క సమస్యలు తెలియజేసుకుంటూ ఏదైతే మా యొక్క జీవో ఆఫీసుల ముంగట మా యొక్క సమస్యలను తెలియజేసుకుంటున్నాము. అలాంటి సందర్భంలో ఈ ఏదైతే మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి మమ్మల్ని పొద్దున 4:30 నుంచి ఇప్పుడు సాయంత్రం 4 గంటలు అవుతుంది. ఇంత దగ్గర 12 గంటల సమయంలో కూడా మమ్మల్ని అక్కడ ఉంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మమ్మల్ని ఎందుకు తీసుకువచ్చారని అడిగితే మీరేదో ఆందోళన చేస్తారని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, అందుకే మేము తీసుకొచ్చినామని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ అనేది ఇస్తున్నారు? మేము అసలు వెళ్తామని చెప్పేసి మీకు ఎవరు ఇచ్చారు?
ఎప్పుడు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు రాయొద్దు. మేము ఎలాంటి నిరసనలు ఇలాంటివి కూడా చేయట్లేదు. చాలా శాంతియుతంగా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నాము. అలాగే ఇంతకు ముందు ఏదైతే 6 గ్యారెంటీలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినారో అదే దాంట్లో 7వ గ్యారెంటీ కూడా సింగరేణి కార్మికులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏంటనంటే మారుపేర్ల సమస్య పరిష్కారం మేము చేస్తామని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినారు. అలా హామీ ఇచ్చిన దాన్ని ఈరోజు మాకు సమస్య పరిష్కరించకుండా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని మిమ్మల్ని కోరుతున్నాం. అలాగే మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు జరుగుతున్న 2-3 నెలల నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కానీ మేము మన ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి అపాయింట్మెంట్ కూడా కోసం మేము చాలా వెతుకుతున్నాము. మాకు అసలు అపాయింట్మెంట్ కు అవకాశం కూడా దొరకట్లేదు. దయచేసి ఈ యొక్క విషయం మీకు చేరినట్టయితే మా సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యల పైన మాకు ఒక అవకాశం కల్పించి మా యొక్క సమస్యను మీరు విని మా సమస్యకు పరిష్కారం చూస్తారని మిమ్మల్ని కోరుతున్నాము. అలాగే ఇంకొక విషయం మీకు తెలియాల్సింది ఏంటిదనంటే ఎప్పుడు కూడా ఇలా మా కార్మికుల కొడుకులను ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకనంటే ఒకనాడు అదే సింగరేణి బొగ్గుబాయిలకు దిగినటువంటి మా తండ్రులు ఈరోజు మేము స్టేషన్లలో చుట్టూ తిరుగుతుంటే మా ఇంటి పక్కన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరు అనుకునేది ఏంటంటే వీళ్ళు ఏదైనా దొంగతనాలు చేసిల్లా అదే అని చెప్పేసి మాకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం, మమ్మల్ని ఇలా చేయడం సరికాదని చెప్పేసి ఈరోజు ఇంకొకసారి ఎవరన్నా పెద్ద నాయకులు వస్తున్నారనంటే మమ్మల్ని ఇలా ముట్టడించడం కరెక్ట్ కాదు. అక్రమంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మీ యొక్క పెద్ద పెద్ద నాయకులకు ఈ యొక్క చెప్తున్నాను మీకు. ఆన్లైన్ బెట్టింగ్ కోసం డబ్బులు ఇవ్వడం లేదని తండ్రిపై కత్తితో దాడి చేసిన కొడుకు. దాడి సమయంలో జరిగిన తోపులాటలో తండ్రి కొడుకులు ఇద్దరికి కత్తిపోట్లు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం పాతకోటు భవన సమీపంలో రాచకొండ దేవభూమయ్య 62 సంవత్సరాలు అనే వ్యక్తి తన కుమారుడు నవీన్ 33 సంవత్సరాలు నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా నవీన్ మద్యం ఆన్లైన్ బ్యాటింగ్ కు బానిసగా మారిన డబ్బులు పోగొట్టుకున్నాడని తెలిపిన తండ్రి ఇదే సమయంలో గురువారం రాత్రి డబ్బులు కావాలని తండ్రితో గొడవకు దిగగా డబ్బులు లేవని చెప్పినా తండ్రిపై కత్తితో దాడికి ప్రయత్నించిన నవీన్ గొడవల్లో తండ్రి కొడుకులు ఇద్దరికి గాయాలు అయ్యాయని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపిన పోలీసులు. ఇక మళ్ళా నా మీద కనీసం పోరాడాలని బచాయించాలని చెప్పి నేనేం చేసిన ఇక నా రక్షణ కొరకు ఇక నా ఏలు కూడా కట్ అయిపోయింది. అదే కత్తితోనే అన్ని పొడిచింది. ఇక బత్తడా సత్తడా అది భగవంతుడికి తెలుసు. అటు దత్తనే మంచిది, బతుకుతే మాత్రం వాడు ఇంటికి ఒక పీడ. అలా పోరాడాలని చెప్పేస్తాడు. వాడు బతుకుతే పోరాడాలన్న బతుకు. ఆ విధంగా నేను నా దురదృష్టం ఏం చేయాలి, ఎన్నోసార్లు భరించిన, ఎన్నో ఇప్పుడు బంగారం కట్టినాం, అప్పులు అన్ని అత్తగారు కోసిన కట్టడం, అన్ని కట్టినాం, అన్ని ఎంసీఏ చదివించిన, అది చేసిన పక్కలకు తావుకు బాగా బానిస అయిపోయింది. రోజు తాగి ఖర్చు అది చేసి ఈ విధంగా ఇప్పుడు అది పెట్టుకున్నాడు. ఇవాళ వచ్చి నాకు అమ్మదాకా కాదు లంచవడక ఇది అని చెప్పానంటే మా భార్య ఏమన్నా అమ్మెత్తున్నాడు, జాగమ్మినాక నీకు అట్టెత్తం బాకీలు అని చెప్పి అనుకున్నాను. చూడు నా కర్మ ఈ విధంగా నా కొడుకు నేను అది చేసాను. ఏం కర్మ అనేది నా కొడుకు నన్ను పోషించాలన్నా నేను ఆంతోని అది చేసి ఎందుకు ఇబ్బంది ఎందుకు పెడుతుంది మీ కొడుకు? తాపుని తెచ్చి రోజు నుండి పెట్టి ఇక మా భార్య ఆమెను కొట్టిండు, ఆమెనంతా లావట్ ఎత్తేసిండు తాగి వచ్చి. మరువుల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.